సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే గాలిలో దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా దేవుని ఆశీర్వాదములు, దీవెనలు ప్రజలందరికీ, దేవుని బిడ్డలందరికీ సదాకాలం తోడుగా ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. పరిశుద్ధ తండ్రి, నీ పాదనకు స్తోత్రమైన ఘనమైన దేవ, బలమైన దేవ, నీవే నడిపించండి, కాపాడండి. నీ పరిశుద్ధ ఆలయం అందుకున్నాను తండ్రి, ఎల్లప్పుడూ నిర్దోషులుగా ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాం. तेरे बंदे तुझे छूना चाहते हैं खुदावनी समस्या ప్రభా తండ్రి. నైనా ఇటు ఉక్రెయిన్, రష్యా, మరి ఇజ్రాయెల్, అమెరికా, ఈ మిడిల్ ఈస్ట్లో సమాధానం దయచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హార్మోన్ జలసాన్ని తెలుసుకుంటూ సహాయం చేయండి నాయన. మరి భారతదేశ ప్రజలు తండ్రి ఆర్థిక వ్యవస్థ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా మరి నైనా ప్రజలు తండ్రి నైనా ఇప్పటికీ గాజా ప్రాంతాల్లో మరి ఆహారం లేకుంటున్నారు తండ్రి. యుద్ధం వలన దయతో కనికరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మన ప్రజలు తండ్రి ఆహారం కొదువ ఉంటుంది, రైతులు పాడి పంటలు పండించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. విధంగా ప్రభా నీ దీవెనలు, ఆశీర్వాదాలు కోరుకుంటూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు మనము దేవుని యొక్క మరి పరిశుద్ధ లేఖనంలో ఆదికాండం 33వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ధ్యానించుకోబోతున్నాం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావు అతనితో 400 మంది మనుషులు వచ్చి ఉన్నారని. అప్పుడు అతడు తన పిల్లలను లేయా, రాహేలును, ఇద్దరు దాసి వారిని అప్పగించి అతడు మరి మందను, దాసిను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, వారి పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచెను. తాను వారి ముందరను వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేల సాగిలపడను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిని కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలు, పిల్లలు చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకుడికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసి వారి పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడేది. లేయా ఆమె పిల్లలను దగ్గర వచ్చి సాగిలపడేది. ఆ తర్వాత యోసేపు, రాహేలు దగ్గరికి వచ్చి సాగిలపడరి. ఏశావు నాకు ఎందుకు ఎదురుగా వస్తున్న ఆ గుంపంతాయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అతడు, ఏశావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీవే ఉంచుకోనమని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుకను పుచ్చుకొనమని దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచితినని నీ కటాక్షం నా మీద ఉంచునుగాక. కాబట్టి సోదరులారా, ఇక్కడ మరి యాకోబు, ఏశావు మరి ఇద్దరు కలుసుకోవడం జరిగింది. కన్నులెత్తి చూసినప్పుడు 400 మందితో మరి ఏశావు వస్తున్నాడంటే ఎంతో భయపడినాడు. మరి వారు కలుస్తారా లేదా, కలిస్తే ఏమైనా జరుగుతుందా ఫ్యామిలీలో ఇద్దరిట్లో అని ఎంతో తను మరి ఒక పక్క చింత, ఆందోళనతో ఉన్నాడు. అయినప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నా దేవుడికి తన సమస్యలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. దేవుడు తనకు మరి అనేక విధాలుగా సహాయం చేస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఎవరి జీవితంలో అయినా దేవుడు సహాయం చేస్తాడు. నమ్మకం మాత్రం ఉంచితే దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. కాబట్టి మనము దేవుణ్ణి అడిగి వాటిని పొందుకునేవారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 5వ వచనంలో వారితో కలహపడవద్దు, ఎలయనగా ఏశావుకు ఆ స్వాస్యము శయ్యూరు మాన్యం అంతా నేను ఇచ్చి ఉన్నానను కనుక వారికి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకు ఇయ్యను. కాబట్టి మరి ఎన్నో కలహాలు, యుద్ధాలు మరి వారి జీవితంలో వచ్చినప్పటికీ మరి సమాధానంతో వారిని కలపడం జరిగింది. మరి అక్కడ చెప్పినట్టు ఏశావును మరి యాకోబును దేవుడు ఏ విధంగా ఎవరి స్థానంలో వాళ్ళని పెడుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని దీవించాలి కానీ మనుషులు ముఖస్తుతి చేయకూడదు. ఇక్కడ మరి యాకోబు అన్న ముఖస్తుతి చేస్తున్నాడు. అంటే ప్రతిదానికి నా ప్రభు అంటున్నాడు. సోదరులారా, దేవుని
దేవునికి మనం గణపరచాలి కానీ మనుషులకి మనము గణపరిచేవారిగా ఉండకూడదు. కాబట్టి మనము సరైన అవగాహనలోని మనము లోపం ఉండకూడదని దేవుడు ఈ మాట ద్వారా మనకు హెచ్చరిక చేసేవాడిగా ఉంటున్నాడు. సమాధానము, శాంతి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కీర్తన గ్రంథంలో 125 మొదటి వచనంలో, యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము సియోను కొండ వలె ఉంటారు. కాబట్టి మరి 140 కీర్తనలో మన హృదయాల్లో అది వాటిని ముద్రించుకునాలి. దేవుడు మనకు ఎన్నో విషయాల్లో మనకు సహాయం చేసేవాడే ఉంటాడు. దేవుడు మనల్ని బలపరిచేవాడే ఉంటాడు, స్థిరపరిచేవాడే ఉంటాడు. ఎన్నో విషయాల్లో మనకు తోడుగా ఉండి సహాయం చేసేవాడే ఉంటున్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు, అటువంటి మేలు చేసే దేవుడిని మనము మరిచిపోకూడదని ప్రభు నామమున మనం చేసుకున్నాం. సామెతల గ్రంథం 29:15లో, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలగజేయను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. కాబట్టి మనము మరి యాకోబు తన కుటుంబంలో పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకునాలా. జాగ్రత్త చూసుకోకపోతే మరి ఎన్నో సమస్యలు తన కుటుంబంలో వచ్చేదిగా ఉంటుంది. మరి 34వ అధ్యాయంలో చూస్తాం కదా, మరి వారు లేయా కుమారుల వల్ల, దీనా వల్ల మరి ఎన్నో సమస్యలు తనకు వచ్చినట్టు చూస్తుంటున్నారు. అలాగనే మనం చూసినట్టయితే మరి దేవుడు వారికి ఎన్నో విషయాల్లో సహాయం చేస్తూ వచ్చి ఉంటున్నాడు. మనము వెళుదాము, నేను నీకు ముందుగా సాగిపోదును అని చెప్పగా అతడు మనం వెళ్దాం పదా అని మరి యాకోబుతో అన్నప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళు, నేను మరి వస్తాను, నీ వెనకల నా దగ్గర మేకలు గొర్రెలు మరి పాలిచ్చేటివి ఉన్నాయి అంటున్నాడు. మరి ఆ దినమున ఏశావు తన త్రోవన షేయూరుకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులను పాకలు వేయించి అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్నారంలో నుండి వచ్చి తర్వాత కానాను దేశంలో షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేశాను. మరియు అతడు తన గుడారం వేసిన పొలము యొక్క భాగము షెకెము తండ్రి అయిన ఆమోరు కుమారుని యొద్ద 100 వరములకు కొనెను. కాబట్టి అక్కడ మరొక ఇల్లు కొని మరి పొలం కొని అక్కడ తన గుడారం వేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి గెరిజీము కొండ దేవుని కొండ, ఏబాలు కొండ సైతాను కొండగా చూస్తుంటున్నాం. కాబట్టి మనము దేవుని పిల్లలుగా దేవుని అడుగుజాడల్లో మన నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని విషయాల్లో మనం చూసినట్లయితే యాకోబు గారు మరి మనిషి మరి సొంత నిర్ణయాల వల్ల, తెలివితేటల వల్ల ముందుకు కొనసాగుతాము అనే ఆలోచన కలిగి మనం ఒకసారి ప్రయత్నించే వారికి ఉంటాం. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవంతా వృధా అయిపోతుంది. కాబట్టి దేవుడు మరి రెండోదిగా చూసినట్టయితే దేవుడు అంటూ మరి ఏశావును యాకోబు మరి ఎంతో పొగుడుతున్నాడు. నువ్వు దేవుని ముఖం చూసినట్లుంది నీ ముఖము అంటూ తను ఎంతగానో పొగుడుతున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి సమానంగా ఒకరిని చేయకూడదు. దేవుడు వేరు, మనిషి వేరు. కాబట్టి ఆ విషయంలో ఆలోచించుకుంటే బాగుంటుంది. కాబట్టి అన్న అంటే మరి అన్న తమ్ముళ్ళు కాబట్టి వారిద్దరు, ఎందుకంటే తాను భయపడినాడు. ఒకటి మా అన్న నన్ను ఏమైనా చేస్తాడేమో అనే ఒక భయంతో ఆ మాట అన్నాడు. కాబట్టి సోదరులారా, మనం శాంతి సమాధానంతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఆత్మ మరి మూడోదిగా చూసినట్లయితే ఆత్మ దేవుని ఆత్మ మనం ప్రేరేపించకపోతే మనము ఇతరులకు సువార్త ప్రకటించి ఎంత ప్రయాసపడినా, పేతురు మరి ఒక్క ప్రసంగం ద్వారా 3000 మంది రక్షణ పొందినారు. మనం 3000 ప్రసంగాలు చేసినా ఎవరు రక్షణ పొందకపోతే మన ప్రసంగాలన్నీ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మన హృదయాన్ని కరెక్ట్గా పెట్టుకొని ప్రసంగం చేసేవారే ఉండాలి. దేవుని మాటలు అందించేవారికి ఉండాలి. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్ అనేది సరైన విధంగా నడవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆయన చేసేంత వరకు
ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి సహాయం చేసేదిగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహిం అను ఇజ్రాయేలును పేరు పెట్టెను. కాబట్టి ఎల్ ఎలోహిం ఇజ్రాయేలును పేరు పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు తనకు ఒక అవగాహన వచ్చింది, ఒక అనుభవం వచ్చింది యాకోబుకి. అందుకోసమే తండ్రి మరి తాత అబ్రహాము గారు బలిపీఠంలో నిర్మాత, తాను కూడా ఒక బలిపీఠం కట్టించి మరి దేవునికి ఒక సాక్షిగా తను మరి మరి ఉంటూ ఉన్నట్టు మనం చూస్తున్నాం. సోదరులారా, నమ్మకత్వమును మనము దేవుని దగ్గర పొందేవారికి ఉండాలి, ఆశీర్వాదం పొందేవారికి ఉండాలి. కాబట్టి 34వ అధ్యాయంలో మనం చూసినట్టయితే లేయా యాకోబు కలిగిన కుమారులు దీనా వల్ల మరి ఎన్నో సమస్యలు, ఎన్నో మరి ఇబ్బందులు కూడా వారు చూస్తుంటున్నాం. కాబట్టి మరి సిమ్యోను, లేవి మరి వీరు చేసిన ఘనకార్యం చూస్తే మరి వారి కుటుంబంలో ఎంతో అలజడి లేకున్నారు. ఒక సమాధానంగా వెళ్ళాల్సింది ఒక తండ్రి తన కుమార్తెను నడిపించకపోయి తన పిల్లలకు అప్పగించాడు. ఇంకా మీరు చేసుకోండి, మీరు చెయ్యండి అని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టే చేసినారు. కాబట్టి ఒక తండ్రి బాధ్యత పిల్లలను సరిగా నడిపించడం. కాబట్టి నడిపింపు సరిగా లేకపోతే ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు. కాబట్టి లేయా కుటుంబం వల్ల తనకు మరి ఎంతో తలకాయ నొప్పులు వచ్చేసినాయి, వాళ్ళకి ఎన్నో సమస్యలు వచ్చినాయి. సోదరులారా, మనముగా కొన్ని పనులు చేసేటప్పుడు పిల్లలకు అప్పగిస్తున్నాం, వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా అనేది చూసుకున్నారా. ఇప్పుడు అనేక మంది పిల్లలు క్రైమ్ ఎందుకు చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. పిల్లలను ఏది అడిగితే అది కొనియడం, ఏదంటే అది ఇప్పియడం, పిల్లలకు డబ్బులు అడిగితే ఎంత కావాలంటే అంత ఇవ్వడం. ఒకప్పుడు అమ్మ మరి ఒక్క రొట్టె అడిగితే 2 రొట్టెలు ఇచ్చేది. అలాగే అమ్మ ప్రేమ ఎట్టంటే 100 రూపాయలు అడిగితే ఒక 10 రూపాయలు ఇచ్చేది. అటువంటి ప్రేమ ఉంటుంది. అసలు అమ్మ దినం లేని రోజు అంటూ ఏదీ లేదని మనం ఆలోచిస్తాం. అటువంటి మంచి ప్రేమ ఆ రోజుల్లో ఉండేది. ఈ రోజుల్లో తండ్రి కానీ తల్లి కానీ ఎటువంటి ప్రేమ అంటే తిండి ఏమో కానీ, వాళ్ళకి క్రమశిక్షణ ఏమో కానీ, వాళ్ళకి అడిగినంత డబ్బు, అడిగినంత మరి బైకులు, మరి ఏం కావాలంటే అది ఇప్పించడం లేదు. దానివల్ల పిల్లలు చెడిపోయి రాబోయే తరానికి వారు ఒక సబ్జెక్టులను లేకపోతే ఒక డ్రగ్స్ తీసుకోవడమో, లేకపోతే తాగుడుకు వ్యసనాలకు బానిస కావడమో జరుగుతుంది. కాబట్టి కొమ్మై వంగంది మానై వంగదు. కాబట్టి సోదరులారా, కుటుంబాలను సరైన విధంగా నడిపించాలి. ఎవరో ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారని మనం తెచ్చుకొని తినేది కాదు. కానీ అది ఎందుకు ఇస్తున్నారు, ఈరోజు ఫ్రీగా ఇస్తున్నారంటే రేపు దానికి బానిస అయిపోయే అవకాశం ఉంది. అది చెడు కానీ చెడు వ్యసనాలకు బానిస అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉచితంగా మరి ఈరోజు నేను చెడగొట్టవచ్చు, కానీ దానికి నువ్వు బానిసం అయిపోతే తిరిగి బయటికి రావడము మరి ఎన్నో రోజులు పడుతుంది. కాబట్టి పాపము అనే దాన్ని తీసేసి తొలగించగలిగితే మనం దాన్ని పాము వస్తుంది. కాబట్టి మనము పాము అనేది ఒక విషము లాంటిది. అటువంటి జీవితం ఉండకూడదు, అటువంటి ప్రవర్తన ఉండకూడదు. సోదరులారా, మరి మన జీవితంలో అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టుడి తీయబడును. కాబట్టి ప్రభువు రోజు లేని రోజు లేదు, ప్రభువు చెప్పని రోజు లేదు. ప్రభువు అడిగితేనే ఈ టైంకి నేను లేను, ఈ టైంకి నేను ఇవ్వను అని చెప్పిన మాటనే లేదు దేవుడు. ఎప్పుడైనా ఏ క్షణమైనా నీ హృదయం అనే తలుపున నిలబడి ఆయన తట్టుతున్నాడు. సోదరి, ఈ యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా, స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? ఇదే మిక్కులగిన అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల తండ్రి, నీ పాటల్లో నైనా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆ హృదయాలపై ముద్రించండి. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు లయపరచండి. నాయనా, నీ బిడ్డలను శాంతితో, సమాధానంతో నడిపించండి. నాయనా, శీఘ్రముగా నాయనా సైతానుక ప్రభా మరి కుతంత్రాలు తండ్రి పాదాల కింద శీఘ్రంగా చొప్పతప్పుడు సహాయం చేయమని ప్రార్థిస్తాను. ఆయన గొప్ప దేవా, నీవే సహాయం చేయండి. నీ బిడ్డలను దీవించండి, కాపాడమని
నీ బిడ్డలను దురాత్మ శక్తి నుంచి కాపాడండి. నీ బిడ్డలను తండ్రి సమస్య నుంచి కాపాడండి. నీ బిడ్డలను తండ్రి అప్పుల నుంచి కాపాడండి. నీ బిడ్డలను తండ్రి ప్రతి విధమైన కష్టాలు కన్నీటి బాధల నుంచి కాపాడమని నీకే మహిమ ఘనత ప్రభావాలు ఇస్తాం. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. స్తోత్రం.